హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకానొకప్పుడు అగ్రదర్శకుల్లో ఇతనొకడు. అయితే ఈయన దర్శకత్వానికి చాలానే బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఈయన మంచి దర్శకుడే కాకుండా మాస్ ఎలివేషన్స్ని పర్ఫెక్ట్గా చూపించే దర్శకుడు. ఎవరి గురించి అనుకుంటున్నారా? మన వివి వినాయక్. ఈయన దర్శకత్వంలో చాలా సినిమాలే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. అంతేకాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ రాజమౌళి కంటే ముందే బాక్స్ ఆఫీస్ వద్ద మాసివ్ ఎఫెక్షన్స్‌ని చూపించాడు మన 'వివి వినాయక్'. అయితే ఈ మధ్య కాలంలో కొంచెం గ్యాప్ తీసుకొని ఈయన కనిపించట్లేదన్న విషయం బయట చాలా ఆసక్తికరంగానే మారింది. సంచలనాన్ని కూడా రేపింది. ఈయన ఆరోగ్యం పట్ల ఇంకా వైరల్ విషయాలు అయితే చర్చనీయాంశంగా మారాయన్నమాట. ఇంకా ఈయన కొన్ని రోజులు గ్యాప్ తీసుకోవడమే కాకుండా తెలుగు సినిమాల్లో చేయడానికి ప్రయత్నించారు. ఎందుకో అది సెట్ అవ్వలేదు. ఇంకా అదే గాకుండా ఈయన ఆరోగ్యం పట్ల గూడా చాలా పెద్ద పెద్ద అంశాలే బయటికొచ్చిన విషయం గూడా తెలిసిందే. రీసెంట్‌గా శుక్రవారం కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఒక వీడియో క్లిప్ బయటని రిలీజ్ చేశారనమాట. అందులో కృష్ణతో ఆయన చేసిన పని అనుభవం, అంతేకాకుండా కొన్ని అనుభవాల గురించి వివరించడమే కాకుండా ఆయన ఆరోగ్యం పట్ల ఒక క్లారిటీ గూడా ఇచ్చారనమాట. తను ఆరోగ్యం చాలానే కుదుటపడి ఉంది అని చెప్పారు. అంతేకాకుండా ఆయన క్లారిటీగా ఆయన చెప్పకలేకపోయినా, ఆయన హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం పైన ఆయన క్లారిటీగా చెప్పకపోయినా వీడియోలో చూస్తున్న విధంగా అయితే డల్‌గా కనిపించారు. అంతేకాకుండా ఆయన చేసే వర్క్‌లో కూడా ఆయన మాట్లాడే విధానం చూస్తున్నా కానీ ఆయన కొంచెం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగానే కనిపించారు. ఇంకా గతంలో ఆయన అయితే హిందీలో 'ఛత్రపతి' సినిమాని రీమేక్ చేసి దర్శకత్వం అయితే వహించారు. కానీ అది ఫ్లాప్‌గా నిలిచింది. అంతేగాకుండా ఇంకా ఆయన హీరోగా కాస్త ఒక సినిమాకి అడుగేశారనమాట. దానికోసమని వర్కౌట్ చేసి, జిమ్ చేసి బరువు కాస్త తగ్గారు. ఇంకా కొత్త న్యూ లుక్ తోటి ఆ సినిమాలో కనిపించి కొంతకాలం ఆ షూటింగ్ పనులు గూడా స్టార్ట్ జేసి, సినిమాని గూడా స్టార్ట్ జేసినారు. సడెన్‌గా సినిమా ఆగిపోయింది. 'దిల్ రాజు' అనుకున్న విధంగా ఆ సినిమా రాకపోవడంతో సినిమాని సెట్స్ పైనే ఆపేయడం గూడా జరిగింది. ఆ సినిమా పేరు 'సీనయ్య'. ఇంకా ఆ తర్వాత పూర్తిగా కనిపించడమే మానేశాడు మన 'వివి వినాయక్'. అంతేగాకుండా తెలుగులో చాలా మంది స్టార్స్ తోటి కథ డిస్కషన్ గూడా చేశారట. కానీ అనుకున్న విధంగా ఎక్కడ ఎవరు కూడా ఓకే చెప్పలేకపోయారు. ఇంకా ఆయనకి పూర్వ వైభవం రావడానికి ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్ అందరూ ఆయన సినిమాల కోసం ఎదురు చూస్తున్నారనే చెప్పుకోవచ్చు. పూర్వ వైభవం వచ్చి కొత్త అంశాలతోటి కొత్త ప్రకటనలు వస్తాయని ఆయన దగ్గర నుంచి ఆశిస్తున్నారు. నిజంగానే ఆయన ఆరోగ్యం మెరుగుపడి ఆయన మరొకసారి సెట్స్ పైకి వస్తారని చెప్పేసి అందరూ ఆశిస్తున్నారనమాట. అసలు ఈయన ఇంకా ఎందుకు సెట్స్ పైకి రావట్లేదు? అసలు ఎక్కడున్నాడు? ఈ వీడియో క్లిప్ మాత్రం చూస్తుంటే కొంచెం బానే ఉన్నాడని కనిపిస్తుంది. ఇలాంటి విషయాలపైన ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చనే జరుగుతుందనమాట. అయితే 'వివి వినాయక్' సినిమాలో మీ ఫేవరెట్ సినిమా ఏంటి? అది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటది. దాన్ని కూడా నొక్కేయండి.